మితిమీరిన అభిమానం ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. క్రికెట్ అభిమానుల్ని ఆరాధ్య దైవంగా భావించిన కుర్రకారు వేలాదిగా తరలి రావడంతో బెంగళూరు చిన్నస్వామి క్రికెట్ స్టేడియం వద్ద తొక్కిసలాటకు కారణమైంది. అందరూ యువకులే. 25 ఏళ్ల లోపువారే అయిన వారికి దూరమై కన్నవారికి కడుపుకోత మిగిల్చారు. తొక్కిసలాటలో ప్రాణాలు విలవిలలాడిపోయాయి. ఊపిరాడక అస్వస్థతకు గురైన వారిని గుర్తించి సిపిఆర్ అందించి పక్కన ఉన్న ఆసుపత్రులకు తరలించిన ప్రాణాలు కాపాడలేకపోయారు. విక్టోరియా ఆసుపత్రిలో 5, బౌరింగ్ ఆసుపత్రిలో 6 ప్రాణాలు కోల్పోయారు. ఇండియా ప్రీమియర్ లీగ్ ట్రోఫీని 18 సంవత్సరాల తర్వాత అందుకున్నామన్న ఆనందాన్ని ఆస్వాదించే మధుర క్షణాల్లో తొక్కిసలాట దుర్ఘటన గుండెల్ని పిండేసిందని క్రికెటర్ విరాట్ కోహ్లీ అన్నారు. అభిమానులు వేలాదిగా తరలి రావడం సంతోషాన్ని కలిగించినా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. కర్ణాటకలో జరిగిన దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతికి లోనయ్యారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఒక్కో మృతుని కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తొక్కిసలాట ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందివ్వాలని ఆసుపత్రి వర్గాలను సూచించారు. గాయపడిన వారికి పూర్తిగా నయమయ్యేదాకా ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తామన్నారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్లోనూ తాజాగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. విషమంగా ఉన్న మరో చిన్నారి పరిస్థితి ఉంది. అనేక మంది ఫ్యాన్స్ కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండడంపై అన్ని వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలో తప్పెవరిది? పాల్గొన్న ఫ్యాన్స్దా, నిర్వాహకులదా, పోలీసులదా? దీనిపై చర్చించేందుకు మరికొంతమంది అతిథులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. మితిమీరిన అభిమానం ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. క్రికెట్ అభిమానుల్ని ఆరాధ్య దైవంగా భావించిన కుర్రకారు వేలాదిగా తరలి రావడంతో బెంగళూరు చిన్నస్వామి క్రికెట్ స్టేడియం వద్ద తొక్కిసలాటకు కారణమైంది. అందరూ యువకులే. 25 ఏళ్లలోపు వారు అయిన వారికి దూరమై కన్నవారికి కడుపుకోత మిగిల్చారు. తొక్కిసలాటలో ప్రాణాలు విలవిలలాడిపోయాయి. ఊపిరాడక అస్వస్థతకు గురైన వారిని గుర్తించి సిపిఆర్ అందించి పక్కన ఉన్న ఆసుపత్రికి తరలించిన ప్రాణాలు కాపాడలేకపోయారు. విక్టోరియా ఆసుపత్రిలో 5, బౌరింగ్ ఆసుపత్రిలో 6 ప్రాణాలు కోల్పోయారు. ఇండియా ప్రీమియర్ లీగ్ ట్రోఫీని 18 సంవత్సరాల తర్వాత అందుకున్నామన్న ఆనందాన్ని ఆస్వాదించే మధుర క్షణాల్లో తొక్కిసలాట దుర్ఘటన గుండెల్ని పిండేసిందని క్రికెటర్ విరాట్ కోహ్లీ అన్నారు. అభిమానులు వేలాదిగా తరలి రావడం సంతోషాన్ని కలిగించినా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. కర్ణాటకలో జరిగిన దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతికి లోనయ్యారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఒక్కో మృతుని కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తొక్కిసలాట ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందివ్వాలని ఆసుపత్రి వర్గాలకు సూచించారు. గాయపడిన వారికి పూర్తిగా నయమయ్యేదాకా ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తోందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తామన్నారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్లోనూ తాజాగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు జేఎన్టీయూ సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేష్ ఖన్నా గారు, అలాగే మస్తాన్ రావు సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వెంకట్ సుబ్బయ్య గారు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్, ఈ ఘటన గురించి మీరేం చెప్తారు సార్?
మానసిక కోణంలో మనం ఆలోచిస్తామమ్మా. ఇప్పుడు ఇది ఒక క్రౌడ్ ఎలాంటిదంటే, నువ్వు చెప్పిన విధంగా కొన్ని సంవత్సరాల కొద్దీ వాళ్ళ ఫేవరెట్ హీరో కానీ, లేదంటే వాళ్ళ ఫేవరెట్ క్రికెటర్ కానీ, స్పోర్ట్స్ పర్సన్ కానీ ఒక అచీవ్మెంట్ పొందేటువంటి సమయం వచ్చినప్పుడు క్రౌడ్ ఒక మాప్ అనేది అన్ప్రిడిక్టబుల్ గా వస్తారు. ఆ క్రౌడ్ మేనేజ్మెంట్, ఆ మాప్ ఏర్పడిన తర్వాత మాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీని, వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఫేవరెట్ హీరో కానీ, లేదంటే వాళ్ళ ఫేవరెట్ క్రికెటర్ కానీ, ఏదైతే ఒక సెలబ్రిటీ వాళ్ళ యొక్క సెలబ్రేషన్స్ ని వాళ్ళు ఓన్ గా చేసుకొని వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ ప్రవర్తనలో ఏమవుతుందంటే కాన్సిక్వెన్సెస్ ని వాళ్ళు అంచనా వేయరు. వాళ్ళు ఎమోషనాలిటీస్ మాత్రమే ప్రదర్శిస్తారు. అలాగే అన్ప్రిడిక్టబుల్ క్రౌడ్ వస్తుంది. అన్ప్రిడిక్టబుల్ క్రౌడ్ ఉన్నప్పుడు ఎమోషన్స్ అనేది డైవర్సిటీకి లోన్ అవుతాయి. ఏదైనా ఒక శబ్దం వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఒక మార్పు జరిగినప్పుడు కానీ, లేదంటే ఎక్కడైనా వ్యక్తులు ఎక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు తను కూడా ఆ వ్యక్తులతో పాటు వెళ్ళాలి, తన ఐడెంటిటీని ప్రదర్శించుకోవాలి, తన ఎమోషన్స్ ని నేను ఎక్స్ప్రెస్ చేయాలనే ఉద్దేశంతో చాలా పెద్ద క్రౌడ్ గట్టిగా మాట్లాడడం కానీ, అలాగే పరిగెత్తడం కానీ, ర్యాష్ అంటే చాలా హై స్పీడ్ తో డ్రైవ్ చేయడం కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో తన యొక్క వాయిస్ బయటపడాలని చెప్పేసి ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇది మాబ్ సైకాలజీ అని చెప్తుంటారు. మాబ్ అండ్ క్రౌడ్ సైకాలజీ. ఈ క్రౌడ్ సైకాలజీకి ఐడెంటిటీ ఒకటి కామన్ గా ఉంటుంది, ఎమోషన్స్ అనేది ప్రదర్శింపబడతాయి, కానీ ఎక్కడ కంట్రోల్ చేయడం అనేది కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే క్రౌడ్ మేనేజ్మెంట్ లో అన్ప్రెడిక్టబుల్, అంటే ఒక ఉదాహరణకి ఒక 100 మందో 200 మందో 300 మంది అనేది ఒక క్రమబద్ధకరంగా మనం వస్తున్నటువంటి సంఖ్యను అంచనా వేయచ్చు. కానీ ఈ యొక్క మాబ్ అనేది అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. దాంట్లో మీరు ఆ రోజు బహుశా మీరు ఈ మధ్యకాలంలో ఆ యొక్క సెలబ్రేషన్ చేసేటువంటి ఆ రోజు క్రికెట్ మ్యాచ్ విన్ అయిన రాత్రి కూడా మన హైదరాబాద్ సిటీలో కూడా చాలా ట్రాఫిక్ జామ్ చూశాను. నేను కూడా హాస్పిటల్ నుంచి బయటకు ఇంటికి వెళ్తున్న సందర్భంలో సుమారు గంటన్నర పాటు పిల్లలు రోడ్డుపైకి వచ్చి క్రాకర్స్ కాల్చడం కానీ, తర్వాత బైక్ల పైన రైడ్ చేయడం కానీ, బైక్ల పైన ఒకరిపైన ఒకరు ఎక్కి పైకి అంటే షార్ట్స్ ని ఎగరేయడం కానీ. అంటే ఏంటిది, ఒకసారి తన యొక్క ఫేవరెట్ హీరో ఒక విన్, అంటే ఒక కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఒక విన్ సంపాదించిన తర్వాత అది వరల్డ్ ఇమ్యూనిటీ గా ఫీల్ కావడం, సెల్ఫ్ అబ్జర్వ్ చేసుకోవడం, ఇండివిజువల్ ఐడెంటిటీని ప్రదర్శించడం, ఆ ప్రదర్శనలో వాళ్ళ యొక్క వాయిస్ ని గుర్తించే విధంగా సెలబ్రేట్ చేయడం. అంటే ఇక్కడ ఒక్కరు చేస్తున్నారని కాదు, అందరూ అన్ని రకాలుగా చేస్తారు. క్రాకర్స్ కాలుస్తారు, రైడ్ చేస్తారు, అరుస్తారు, తర్వాత పోతే ప్రదర్శిస్తారు. ఇది ఇండివిజువల్ ఐడెంటిటీని మాప్ లో ప్రదర్శిస్తారు. వాళ్ళ యొక్క సెలబ్రేషన్ గా భావించి చేస్తారు. ఇది మాప్ లో ఉన్నటువంటి ప్రత్యేకమైన స్థితి. ఇది ఎంతవరకు ఉంటుంది, ఈ యొక్క సెలబ్రేషన్ కి ఒక మీనింగ్ ఎండ్ అయ్యేంత వరకు వీళ్ళ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి. అంటే దానికి మాబ్ సైకాలజీ. ఈ మాబ్ సైకాలజీలో ఒక్కసారిగా అన్ప్రెడిక్టబుల్ గా ప్రెజర్ అవడం, ఒక్కసారిగా పరిగెత్తడం ద్వారా, ఆ పరిగెత్తే ఎవరి దొరలో పరిగెత్తున్నప్పుడు ఒక చిన్న గేట్ లాంటిది ఏర్పడినప్పుడు ఆ గేట్ నుంచి బయటపడడానికి అందరూ ప్రయత్నిస్తున్నప్పుడు ఎవరో ఒకరు పడిపోవడం కానీ, ఇంకొక ప్రెజర్ తను భరించలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకొక తోసేయడం కానీ, విద్యుత్ పడిపోతున్నటువంటి ప్రవణ కంటే తను అది ఎస్కేప్ కావాలనే భావంతో చాలా మానసికమైనటువంటి సంచలనటువంటి విధంగా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే కాన్సిక్వెన్స్ని అంచనా వేయకుండా వెళ్ళిపోతారు. ఇది మాప్ లో జరిగేటువంటి పరిస్థితులు. మీరు చెప్పారు గతంలో ఒక మూవీ ఓపెనింగ్ మూవీ షోకి కానీ, తర్వాత మనం తెలంగాణ ఉద్యమంలో కూడా మిలియన్ మార్చ్ చూసినప్పుడు కానీ అప్పుడు జరిగినటువంటి విషయాలు కూడా మాబ్ సైకాలజీలో భాగం. ఇది మాబ్ సైకాలజీని మనం అంచనా వేయడం అనేది అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. మాబ్ లో ముఖ్యంగా ఐడెంటిటీ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, అన్ప్రెడిక్టబుల్ క్రౌడ్ మూమెంట్ ఉంటుంది, అనుకునే సిద్ధాంతాలు కూడా వైలెంట్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. రైట్ సార్. రాజేష్ ఖన్నా గారు, ఈ బెంగళూరు దుర్ఘటనలో తప్పు ఎవరిది అని అనుకోవచ్చు సార్? ముందుగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన దుర్ఘటనకు ఎవరైతే 11 మంది చనిపోయారో ఆ మృతులందరికీ కూడా భారతదేశం తరఫు నుంచి, మనందరి తరఫు నుంచి సంతాపం ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇదేంటంటే అభిమానం వెరితలలు వేసినట్టుగా ఉంది యాక్చువల్గా. ఎందుకంటే మీరు ప్రపంచం అంతా చూస్తుంటే కనుక ఒక పక్క ఆఫ్రికాలో పొద్దున్నే నేను ఒక మెసేజ్ కూడా చూడటం జరిగింది, మా మిత్రుడు పోస్ట్ చేశాడు. ప్రపంచమంతా రకరకాల యుద్ధాలు జరుగుతున్నాయి, ఆఫ్రికాలోగా ఉండొచ్చు, గాజాలో పాలస్తీనాగా ఉండొచ్చు, ఇలా చాలా మంది ఆకలి చావులతోటి అలమటిస్తున్న సందర్భంలో ముఖ్యంగా మన దేశంలో ఏంటంటే ఇది ఆటల చావులు అన్న చందంగా తయారైంది. ఎందుకంటే అభిమానం ఎక్కువైపోయి
సెలబ్రిటీల్ని కలుసుకోవాలని చెప్పేసి రోజు దాదాపు ఐపీఎల్ సీజన్ అనేది చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. ఆ జరుగుతున్న క్రమంలో ఏంటంటే సో రోజు ఆటగాళ్ళని కలుస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. సో స్టేడియంకి వెళ్తున్నారు, బయట కూడా చూస్తున్నారు, టీవీలలో చూస్తున్నారు. మరి వాళ్ళకి సన్మాన కార్యక్రమాలు అనేది ఇంత ఈరోజు హోమ్ మినిస్టర్ పరమేశ్వరన్ గారు కూడా చెప్పడం జరిగింది. దాదాపు 8 లక్షల మంది వచ్చారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే బెంగళూరు మెట్రోలో 8 లక్షల పైచీలకు టికెట్లు అమ్మడాయని చెప్పేసి చెప్తాము. మరి ఏది ఏమైనప్పటికీ కూడా బీసీసీఐకి ఇన్ఫర్మేషన్ లేదు, ఐసీసీఐకి ఇన్ఫర్మేషన్ లేదు. అట్లాగే కర్ణాటక క్రికెట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది. సో మరి ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పరచాల్సింది పోయి ఊరికేదో జస్ట్ అనౌన్స్మెంట్ చేసేసి మేము ఇక్కడ క్రికెటర్లు వస్తున్నారు, రాగానే వాళ్ళకి సన్మానం చేస్తామంటే సన్మానం అనేది 2 చోట్ల పెట్టారు. మీరు చూస్తే కనుక విధాన సౌధలో, కర్ణాటక విధాన సౌధలో ఫస్ట్ వాళ్ళకి సన్మానం చేశారు. చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ చిన్నస్వామి స్టేడియంలో కూడా సన్మానం చేస్తామని చెప్పేసి చెప్పారు. అయితే చాలా మంది అభిప్రాయం ఏంటంటే జనరల్ గా మనకు T20 మన వరల్డ్ కప్ గెలిచినప్పుడు కానీ అంతకుముందు రకరకాల విజయాలు సాధించినప్పుడు జనరల్ గా ఏంటంటే ఆటగాళ్ళను ఊరేగింపుగా బస్సులలో తీసుకొస్తున్నప్పుడు మన రోడ్ వెంట ర్యాలీ కానీ ఆ విజయోత్సవాలు కానీ జరుపుతూ ఉంటారు. సో నిన్నటి ఇన్సిడెంట్ లో కూడా ఏంటంటే కర్ణాటక విధాన సౌధలో సన్మానం జరిగిన తర్వాత అక్కడ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు కనీసం అట్లీస్ట్ ఒక క్యాంపెయిన్ లాగా కండక్ట్ చేస్తుంటే, విజయోత్సవ ర్యాలీ కండక్ట్ చేస్తుంటే ఇంత దుర్ఘటన జరగకపోయి ఉండేది అనేది నిపుణుల మాట. అట్లాగే ఏంటంటే ఈరోజు మన దేశంలో చూసుకుంటే చాలా స్టేడియాలు ఉన్నాయి. సో చిన్న స్టేడియం మొదలు పెట్టుకుంటే అంటే హిమాచల్ ప్రదేశ్ లో ధర్మస్థల ఆ ధర్మశాల కెపాసిటీ వచ్చేసి ఒక 23,000 ఉంటుంది. అట్లాగే మన దేశంలో అతిపెద్ద స్టేడియం ఏంటంటే అహ్మదాబాద్, మన గుజరాత్ లో అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియం ఉంది. సో మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కానీ అట్లాగే పంజాబ్ ఈ రెండింటి మధ్యలో జరిగిన మ్యాచ్ అక్కడే జరిగింది. సో ఈరోజు బీసీసీఐ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే 1,32,000 కెపాసిటీ ఆ స్టేడియం కెపాసిటీ. సో మన ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ జరిగినప్పుడు దాదాపు 1,20,000 పైచిలుకు అభిమానులు ఆ స్టేడియంకి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఏంటంటే చాలా ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంత మందిని ఎందుకంటే రకరకాల ప్రజలు ఉంటారు, రకరకాల ప్లేసెస్ నుంచి ఉంటారు, వాళ్ళ భావోద్వేగాల్ని కంట్రోల్ చేయడం, కొంతమంది అభిమానులు ఇటు ఉంటారు, కొంతమంది అభిమానులు అటు ఉంటారు, వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం అనేది ఎఫెక్టివ్ గా స్టేడియం నిర్వహించే వాళ్ళు కానీ ప్లస్ ఇట్లాంటి కార్యక్రమాలు ఎస్పెషల్లీ సన్మాన కార్యక్రమాలు ఇలాంటివి చేసేటప్పుడు ప్రభుత్వాలు మీరు కనుక చూస్తే ఈరోజు ఒక చిన్న భారీ బహిరంగ సభ పొలిటికల్ పార్టీస్ పెట్టుకోవాలంటేనే ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వట్లేదు. అట్లాగే హైకోర్టుకి వెళ్లాల్సి వస్తుంది. హైకోర్టులో రాజకీయ పార్టీలు స్పెషల్ లంచ్ మోషన్ పిటిషన్లు వేసేసి పర్మిషన్లు తెచ్చుకుంటున్నారు. అట్లాగే రైతుల ధర్నా చేస్తున్నప్పుడు చిన్న ధర్నా, వేల సంఖ్యలో కూడా కాదు, చిన్న ధర్నాలు చేసేటప్పుడు కూడా హైకోర్టు వరకు వెళ్ళి పర్మిషన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇలాంటి సన్మాన కార్యక్రమాలు ముఖ్యంగా మొన్న జరిగిన సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ లో ఉండొచ్చు, ఒక పిల్లగాడు శ్రీతేజ్ కూడా ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి, వాళ్ళ అమ్మ చనిపోయిన పరిస్థితి. అట్లాగే ఈ రోజు నిన్న 11 మంది. అండ్ మేజర్ గా మన స్పోర్ట్స్ విషయంలో వస్తే 1969లో మన ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్ జరిగినప్పుడు మనకు ఒక 11 మంది చనిపోవడం జరిగింది. అట్లాగే 1980లో ఫుట్బాల్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో ఫుట్బాల్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా దాదాపు ఒక 16 మంది చనిపోవడం జరిగింది. అట్లాగే 2020లో మన హైదరాబాద్ లో జింకానా గ్రౌండ్స్ లో ఈ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగినప్పుడు టికెట్ల గురించి పోటాపోటీగా చనిపోవడం ఏం జరగలేదు కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి తరచుగా జరుగుతున్నాయి. అట్లాగే మనకు హత్రాస్ ఇన్సిడెంట్ కూడా చూసాం. ఉత్తరప్రదేశ్ లో ఒక ఇసుక బాబా అని చెప్పేసి ఆయన వచ్చినప్పుడు దాదాపు మోర్ దాన్ 80,000 కెపాసిటీ ఉన్న దాంట్లో లక్షల మంది వచ్చేసి దాదాపు 400 మంది చనిపోవడం జరిగింది. మరి ఇదంతా కూడా ఏంటంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒక్క అంబులెన్స్ కూడా అక్కడ లేకపోవడం అనేది ప్రభుత్వం యొక్క వైఫల్యానికి మచ్చుతునకని అని చెప్పేసి చెప్పొచ్చు. నేషనల్ బిల్డింగ్ కంప్లైంట్స్ NBC 2016 గైడ్ లైన్స్ ప్రకారం మోడల్ బైలాస్ ప్రకారం ఏంటంటే ఈ మోడల్ బైలాస్ లో కానీ NBC 2016 లో ఈ స్టేడియంస్ మాస్ గ్యాదరింగ్స్ వచ్చేసి Group 4 కేటగిరీలో ఉంటాయి. Group D కేటగిరీలో సబ్ డివిజన్ 3లో ఈ స్టేడియంస్ కానీ ఈ మాస్ గ్యాదరింగ్స్ కానీ ఇలాంటి సన్మాన కార్యక్రమాలు కానీ ఆ కేటగిరీలోకి వస్తాయి. వచ్చేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ అనేవి ఇచ్చారు. మీరు ఈవెన్ స్టేడియంలో కూడా చూసుకుంటే ప్రతి 500 మంది ప్రేక్షకులకు 2 ఎగ్జిట్స్ అనేవి 2 ఎంట్రన్స్లు అనేవి ఉండాలి. మరి నిన్న స్టేడియంలోనే పెట్టిండ్రు, ఏదో వెనక గేట్ నుంచి దాదాపు 2 లక్షల పైచీలకు మంది వచ్చేసారు. ఆ తర్వాత సన్మానం ఇంకా దురదృష్టకరం ఏంటంటే
సో పక్క బయట ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం ముందుకు పోయి సన్మానం చేయడం అనేది ఇది చాలా బాధాకరం. అండ్ ఈ రోజు మీరు హర్ష గోయాంక గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆయన కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ రోజు భారతీయుల ప్రాణాలు అనేది ఒక టీ కప్పు కంటే కూడా చౌకగా మారిపోయినాయి, మరి సామాన్యుడి ప్రాణాలకు విలువ లేదా, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చెప్పేసి ఆయన అడగడం కూడా జరిగింది. సో నెట్ లో కూడా ఆ రకమైన చర్చ జరుగుతాం. కాబట్టి ఏంటంటే ప్రభుత్వాలు లోకల్ కంప్లైంట్స్, స్టేట్ కంప్లైంట్స్, నేషనల్ కంప్లైంట్స్ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఒక ఫైర్ సేఫ్టీ కానీ, యాక్సెసిబిలిటీ కానీ, సో రకరకాల పర్మిషన్స్ ని ముందే లోకల్ గవర్నెన్స్ తోటి సో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకు, ఎందుకంటే ప్రభుత్వం వేరే వాళ్ళ కార్యక్రమాలు చేస్తుంటే స్ట్రీమ్ లైన్ రెగ్యులేషన్ చేయాల్సింది పోయి ప్రభుత్వమే ఈ కార్యక్రమం చేస్తుందని చెప్పేసి పటిష్టమైన భద్రత కల్పించకుండా ఈరోజు మరి ఫ్యాన్స్ బాగానే ఉన్నారు, ఆటగాళ్ళు బాగానే ఉన్నారు, క్రికెట్ అసోసియేషన్ బాగానే ఉంది, ప్రభుత్వం బాగానే ఉంది. మరి సమిధలైపోయిన వాళ్ళు ఎవరంటే 11 ఏళ్ల పిల్లగాడు, 13 ఏళ్ల అమ్మాయి. ఈ రోజు నిన్న మనం చూస్తూ ఉంటే చాలా హృదయ విదారకమైన సంఘటన. ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్ కూడా అడిగిండు, మా అబ్బాయిని పోస్ట్ మార్టం చేయకండి, వాని ముక్కలుగా నరకకండి, నాకున్న వాడు కొడుకు ఒక్కడే, సో వాని నరుకు పోస్ట్ మార్టం పేరుతో ముక్కలుగా చేస్తుంటే నేను చూడలేను, ప్లీజ్ ఆ బాడీని అప్పగించండి అని చెప్పేసి నాకు చెప్పకుండా ఇంట్లో వెళ్ళిండి ఆ అబ్బాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఫ్యాన్స్ అనేది ఓకే, అభిమానం అనేది ఓకే, కానీ అయితే అభిమానం హద్దులు దాటకుండా ఉండాలని చెప్పేసి ఫ్యాన్స్ కి ప్రభుత్వాలు కూడా ఇలాంటి మాస్ గ్యాదరింగ్ విషన్స్ లో కొంత చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక సగటు భారతీయుడిగా మనం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇకనైనా ప్రభుత్వాలు జాగ్రత్త పడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రైట్ రాజేష్ గారు, మస్తాన్ గారు, ఈ ఘటనకు సంబంధించి నిర్వాహకులది తప్పనుకోవచ్చా లేదంటే అభిమానులది తప్పనుకోవచ్చా సార్? అభిమానులు తప్పు అనే దానికంటే కూడా ఇప్పుడు మనకేంటంటే ఏదైనా అభిమానం, అది స్పోర్ట్స్కి సంబంధించి కావచ్చు, లేదా రాజకీయ నేతలకు సంబంధించి కావచ్చు, ఇంకా అనేక అంశాలు, సినీతారులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్గా ఈ చిన్నస్వామి స్టేడియంలో అది 18 ఏళ్ళు, అంటే ఐపీఎల్ మనకి స్టార్ట్ అయ్యి 2008లో స్టార్ట్ అయింది. ఇప్పటివరకు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పుడు కూడా గెలుచుకోలేదు, ఫస్ట్ టైం గెలుచుకుంది. సో ఫస్ట్ టైం గెలుచుకుంది. అక్కడ క్రికెట్ అభిమానులు అనే వాళ్ళు అత్యధికంగా ప్రేమిస్తూ ఉంటారు క్రికెట్ని భారతదేశంలో, అక్కడ ఇంకా ఎక్కువగా ఉన్నారు ఆ చిన్నస్వామి స్టేడియం. అయితే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ మొత్తం కనుక మనం గమనిస్తే ప్రభుత్వంలో ఉన్న ఏదైతే పోలీస్ శాఖ, ట్రాఫిక్ విభాగానికి కానీ, లేదంటే అక్కడ రాయల్ ఛాలెంజర్స్కి సంబంధించిన ఏదైతే మేనేజ్మెంట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కానీ, అదేవిధంగా అక్కడికి వచ్చే స్టేడియం వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు చూసే వాళ్ళకి కానీ మొత్తం పూర్తి స్థాయిలో సమన్వయ లోపం ఉందనేది కనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడ కేవలం 35,000 మంది మాత్రమే చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ ఉంది. ఒక 15,000 మంది చుట్టుపక్కల ఏమైనా నుంచుంటే బాగానే ఉంటుంది. కానీ అక్కడ ఏంటి, విధానసభ దగ్గర నుంచి చిన్నస్వామి స్టేడియంకి సంబంధించి అక్కడ 2 ర్యాలీ పెడతామని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది రాయల్ ఛాలెంజర్స్. క్రికెట్ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కూడా దీనిలో భాగస్వామ్యం ఉంది. వాళ్ళని కూడా తప్పు పట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ మేనేజ్మెంట్ కానీ, అదేవిధంగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కానీ, అదేవిధంగా పోలీసులకు సంబంధించి కానీ, ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఇవన్నీ కూడా సమన్వయ లోపం వెరసి 11 నిండు ప్రాణాలు బలయ్యాయి. మనకి మామూలు అధికారిక లెక్కల ప్రకారం 50 మంది గాయపడ్డారన్నారు, కానీ చాలా హాస్పిటల్స్లో చూస్తే దాదాపు 400 మంది దాకా అక్కడ ఉన్నారనేది కూడా మనం చెప్పవచ్చు. అందరూ కూడా 20 ఏళ్ళ లోపలి, దాదాపు 11 మంది చనిపోతే 9 మంది 20 ఏళ్ళ లోపల ఉన్నారు. అంటే క్రికెట్ మీద అభిమానం వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చింది. ఇంకోటి కూడా చెప్తాను నేను, అక్కడ ఏంటంటే కొన్ని రకాల పుకార్లు, ఎవరైతే క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన పెద్దలు ఉంటారో, లేదా ప్రభుత్వ పెద్దలు ఉంటారో, విఐపీలు ఉంటారో, అక్కడెక్కడ ఈ సమస్య జరగలేదు. ఏదైతే 7వ నంబర్ గేట్ దగ్గర సామాన్యులు కానీ, లేకపోతే దిగువ మధ్య తరగతి వాళ్ళు కానీ వాళ్ళ క్రికెట్ అభిమానులుగా వస్తారో వాళ్ళకి సంబంధించి పాసులు ఉచితంగా ఇస్తున్నారనేది ఒకటి. రెండవది, ఆ ఒత్తిడిలో పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేయడం కూడా దీనికి కారణంగా ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఏదేమైనా హైకోర్టు కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం సుమోటోగా స్వీకరించి ఇప్పుడు ప్రారంభించింది. దానిలో వాస్తవాలు వెలుగు చూస్తే, అదేవిధంగా ప్రభుత్వం కూడా న్యాయ విచారణకు ఆదేశించింది. ఇదంతా చూస్తే ఇంకా అప్పుడే బిగిన్ అయిపోయింది. ఇక్కడ మనం గతంలో చూసాం, అక్కడ ఉత్తరప్రదేశ్లో కావచ్చు కుంభమేళాలో జరిగింది, ఢిల్లీలో రైల్వే స్టేషన్లో జరిగింది, ఇక్కడ అల్లు అర్జున్కి సంబంధించిన థియేటర్, పుష్ప థియేటర్ సంబంధించిన రేవతి రామ్ చనిపోయింది. అదేవిధంగా మొన్న చూస్తే తిరుమల దగ్గర వైకుంఠ ద్వార దర్శనం అనే ఆ రోజు కూడా చనిపోయిన పరిస్థితి. ఇవన్నీ చూస్తే ఏంటంటే ప్రభుత్వాలు ఎక్కడా కూడా గుణపాఠాలు నేర్చుకోవట్లేదు. సామాన్యులు అంటే వాళ్ళు ఏదో ఒత్తిడికి గురవుతారు, వాళ్ళు ఆ అభిమానం మీదో భక్తి మీదో వచ్చేస్తారు, దాని మీద వెర్రితల్ల వేస్తుంది అనేది ఒక మెష తోసేసి వాళ్ళ మీద
ప్రభుత్వాలన్నీ కూడా పలయానం చెత్తకిస్తుంటారు. నిజానికి ప్రభుత్వాలే ఇక్కడ ప్రధానమైన బాధ్యత వహించాలి. ఇన్ని లక్షల మంది వస్తారు. ఎందుకంటే కన్నడకి సంబంధించి మొన్న చూసాము, కమల్ హాసన్కి సంబంధించిన ఒక సినిమాలో ఆయన రిలీజ్ సందర్భంగా కన్నడిగుల గురించి తమిళం నుంచే కన్నడ పుట్టింది అనగానే అక్కడ భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. మీకు కావేరీ జలాల అంశం తీసుకున్నా కూడా, ఇప్పుడు తీసుకున్నా కూడా కన్నడకు సంబంధించి వాళ్ళందరూ కూడా కొంత సెంటిమెంటు భావోద్వేగాలతో ఎప్పుడు ఉంటారు. అందుకని ఇప్పుడు ఏంటంటే ఈ రాయల్ ఛాలెంజ్ IPL కప్ను గెలుచుకోవడం కూడా వాళ్ళందరూ కూడా వీధుల్లోకి వచ్చేసారు. ఒక్కసారిగా ఇసుకేస్తారు రాళ్ళంత మంది వచ్చారు. అది ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? వీళ్ళందరూ ఏంటంటే ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా పోయింది. ఇంకోటి కూడా చెప్తానండి. ఇప్పుడు కేంద్ర మంత్రి శోభా గారు ఇప్పుడు ఆల్రెడీ డిమాండ్ చేయడం ఏం చేశారు, ఇక్కడ పుష్పాది సంబంధించిన సంఘటనలో రేవతి అనే ఆమె చనిపోతే మీరు అక్కడ అందరినీ కూడా అల్లు అర్జున్ని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు సిద్ధరామయ్యని అరెస్ట్ చేస్తారా, లేదంటే DK శివకుమార్ గారిని అరెస్ట్ చేస్తారా, ఇంకెవరిని అరెస్ట్ చేస్తారు? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది బీజేపీ రాజకీయం బిగించేసింది, శవ రాజకీయాలు. మళ్ళీ వాళ్ళు ఏంటి, సిద్ధరామయ్య గారు అండ్ శివకుమార్ని దాన్ని ఖండిస్తూ అసలు బీజేపీ ఎన్ని చేయలేదు, ఉత్తరప్రదేశ్లో చేయలేదా, అక్కడ చచ్చిపోలేదా అంటే ఎవరు చచ్చిపోలేదా, చనిపోయారా, ఇవా అసలు ప్రజల ప్రాణాలకి భద్రంగా ఉండేలాగా మీరేం చర్యలు తీసుకున్నారు? అంటే దీనిలో కూడా ఓట్ల రాజకీయము, లేదంటే ఎక్కడ రాజకీయంగా లబ్ధి పొందాలనే అంశాలే కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఉత్తరప్రదేశ్లో చనిపోయినా, వీళ్ళు చనిపోయినా అక్కడ నిరుపేదలు లేదంటే అభిమానులుగా వచ్చేవాళ్ళు. ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి కాబట్టి ఇంట్లో కూర్చొని టీవీలో ఈరోజు టెక్నాలజీ ఉంది, టీవీలో అంతకంటే స్పష్టంగా కనిపిస్తుంది. దగ్గరగా చూడాలంటే నీకు పాస్ ఉంటేనో టికెట్ ఉంటేనే వెళ్ళాలి తప్పితే నువ్వు అక్కడికి పోలోమని వెళ్ళిపోతే నీ ప్రాణాలు కోల్పోతే, ఇప్పుడు ఆ తండ్రి ఇందాక చెప్పారు ఆయన, వాళ్ళ తండ్రికి ఒకే ఒక్క కొడుకు, ఎవరు తెచ్చిస్తారు? ఈ ప్రభుత్వాలు ఎందుకు తెచ్చిస్తాయి? ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ప్రజలు కూడా గుర్తించాలి, ప్రభుత్వాలు కూడా రాజకీయాల కోసమో ఓట్ల కోసమో రాజకీయ లబ్ధి కోసమో కాకుండా ప్రజలు ఇట్లా గ్యాదరింగ్ జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఉపయోగించుకొని సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన స్టాంపేడ్ సంఘటనలు అన్నింటినీ చూసినప్పుడు ఎక్కడా గుణపాఠం నేర్చుకోవట్లా. చనిపోతారు, ఎంక్వైరీ చేస్తారు, ఆ ఎంక్వైరీ 4 రోజులు అయిన తర్వాత అందరూ మర్చిపోతారు, మనం కూడా మర్చిపోతాం. మళ్ళీ ఇంకో చోట తొక్కిస్తారు జరిగింది, మళ్ళీ దాని గురించి ఎంక్వైరీ అంటారు, అయిన మామూలే. సో ఈ ప్రభుత్వాల మీద ఎప్పుడైతే ఇట్లా ఒక సంఘటన జరిగినప్పుడు బాధ్యుల మీద కఠిన శిక్షలు, ఈరోజు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కానీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ కానీ, లేదంటే అక్కడ ప్రభుత్వ అధికారులు కానీ వీళ్ళకి సంబంధించి కఠిన శిక్షలు పడ్డప్పుడే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడైనా జరుగుతాయి అని ఎక్స్పెక్ట్ చేసి సరైన చర్యలు తీసుకోగలుగుతారు. లేదంటే ఇట్లాంటివన్నీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. రైట్ మస్తాన్ గారు. వెంకట్ గారు, తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. మరి వీటిని అరికట్టాలంటే ఏ విధంగా అరికట్టవచ్చు అంటారు? మేడం గారు మనం చెప్పిన విషయం ఇక్కడ ఏంటంటే ఇది క్రౌడ్ అండ్ మాబ్ బిహేవియర్ అని పర్స్పెక్టివ్ ఆలోచిస్తే ఇక్కడ కొన్ని ఆస్పెక్ట్స్ మనము క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకంటే ఒక విషయం జరిగిన తర్వాత దాని నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. మన వక్తలు మాట్లాడే విధంగా చూస్తే గతంలో చాలా క్రౌడ్లో చాలా రకాల సంఘటనలు చూసాం, చాలా రకమైనటువంటి ఇబ్బందులు విన్నాం, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రతి ఒక్క విషయాన్ని మనం గుర్తించుకొని దాని నుంచి ఒక టీడీకి సంబంధించినటువంటి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇది తక్కువ సమయంలో ఒక ఏర్పాటు చేసినటువంటి అంటే ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఇండివిజువల్ థియరీ ఆఫ్ సైకాలజీ అండ్ మాబ్ బిహేవియర్ మనం గమనించగలిగితే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరు, ఒకే రకమైనటువంటి స్పోర్ట్స్ మోటివ్తో కలిగినటువంటి వ్యక్తులు డిఫరెంట్ ప్రాంతాల నుంచి వచ్చి గుమ్మి కొడతారు. అంటే ఆ సందర్భానికి వస్తారు, వచ్చి వాళ్ళు ఒకటే వాళ్ళకు ఏంటంటే వాళ్ళ యొక్క సెలబ్రిటీని చూడాలి. రెండోది అంటే ఆ సెలబ్రేషన్ ని అందరం కలిసి ఆ యొక్క కామన్ ఫ్యూచర్ కలిగిన వ్యక్తుల్లో అనుభవించాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎవరు వస్తారు, ఎంతమంది వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు అనేది అన్ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఇండివిజువలేషన్ ఉంటుంది కనుక. రెండోది ఏంటంటే మనం బాగా గమనించగలిగితే ఇక్కడ కన్వర్జెన్సీ అని ఒకటి ఉంటుంది. కన్వర్జెన్సీ అనేది అంటే లైక్ మైండెడ్ పీపుల్. అంటే ఒక విరాట్ కోహ్లీని ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు, లేదంటే RCBని ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే మొదలు క్రికెట్ అనే వ్యవస్థను ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు, గేమ్స్ స్పోర్ట్స్ పైన ఇష్టపడే ఉండొచ్చు. ఏదైనా ఇట్లా ఒక విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ వస్తారంటే దాన్ని కొన్ని అంచనా వేసుకొని ఇంతమంది వస్తుంది ప్రొటెక్షన్ కల్పించేందుకు ఆస్కారం ఉంటుంది. లేదా ఈ కన్విన్స్ లైక్ మైండెడ్ పీపుల్ అంటే ఎంతమంది వస్తారు అది అంచనా వేసేదానికి తక్కువ టైంలో కష్టం. ఇంటెలిజెన్స్ కూడా కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఒక ప్లాన్ ఆఫ్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తక్కువ పీరియడ్ లో
ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం ద్వారా ఆ లైక్ మైండెడ్ పీపుల్ ని అంచనా వేయకపోవడం వల్ల వచ్చేటువంటి మనం వక్తలు చెప్పినట్టుగా ఆ యొక్క స్పేస్ అనేది కంజెస్టెడ్ గా ఉన్నప్పుడు అప్పటికప్పుడు వాళ్ళు ప్రికాషన్ తీసుకునేందుకు కూడా అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళు బయటకు రావడము క్రౌడ్ ఈ యొక్క తొక్కిసలాటకు కారణమైంది. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా చూడాలి, ఎమర్జెన్సీ నామ్స్ అంటారు. ఎమర్జెన్సీ నామ్స్ లో ఇక్కడ లిటిల్ టైం, తక్కువ టైం ఉంటుంది. తక్కువ టైంలో మనం దానికి మనకు ప్రొటెక్షన్ తెచ్చుకోవాలి. ఈ మాప్ ఏం చేస్తుందంటే వచ్చినటువంటి అంబిషన్ ఏంది, సెలబ్రేషన్ ని మనం మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి, మన యొక్క సెలబ్రిటీని మనం కళ్ళారా చూడాలి, దాంట్లో మనం భాగస్వామి కావాలి. ఇక్కడ ఏమైపోతుంది, ఇండివిజువల్ డైవర్సిటీ వలన ఈ తక్కువ టైం అంటే వెళ్ళిపోవాలనో, లేదంటే సెలబ్రేషన్స్ అయిపోయిందనో, లేదంటే వాళ్ళకు అంటే అక్కడ ఏదో కొత్తగా డోర్ ఓపెన్ చేశారు, ఆ డోర్ నుంచి ఫ్రీగా వెళ్ళిపోవచ్చునో, ఎన్నో రకాలైనటువంటి ఎక్కడికప్పుడు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో లిటిల్ అంటే ఈ యొక్క వ్యక్తుల మధ్య అందరికి ఒకే రకమైనటువంటి నామ్స్ ఉండవు. కొన్ని నామ్స్ మ్యాచ్ అవుతుంటాయి, నామ్స్ యొక్క డైవర్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ ఏమవుతుందంటే నేను తప్పించుకోవాలి, నేను బయటపడాలి, నేను సేఫ్ అంటే మేము చెప్పాలంటే ఇది యాంటీ సోషల్ లైక్ క్యారెక్టర్స్ బిహేవియర్ అనేది మాబ్ లో కనిపిస్తుంది. అంటే నేను బయట సేవ్ అన్నట్టుగా ఉంటుంది. లాస్ట్ ఒక మాట చెప్తానండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి సోషల్ ఐడెంటిటీ చాలా ఇంపార్టెంట్ మాబ్ బిహేవియర్ లో. అంటే ప్రతి ఒక్క వ్యక్తి తన ప్రదర్శిస్తూ ఉంటాడు, అందుకోసం మాకు ఒక స్ట్రక్చర్ గా ఉండదు. ఇది కూడా కారణం అవుతుందండి. ఇన్ని రకాలైనటువంటి మానసిక వ్యవస్థలు ఈ మాబ్ లో ఉంటాయి కనుక ఈ మాబ్ ని ప్రిడిక్ట్ చేయడం అనేది అన్ప్రిడిక్టబుల్ గా ఉంటుంది ఎవరికైనా కూడా. అంటే టైం ఉంటే ప్రిడిక్ట్ చేయొచ్చు, తక్కువ టైం ఉండడం వల్ల ఇటువంటి జరుగుతూ ఉంటాయి. ప్లాన్ గా చేసుకోగలిగితే ఇంత నష్టాన్ని మనం పొందేవాళ్ళం కాదు. ఎస్ రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మస్తాన్ గారు, అలాగే రాజేష్ గారు, వెంకట్ గారు, థ్యాంక్ యూ అండి. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు నిజం తాగదు.